మరి ఏడాదిలో చాలా అప్పులయినాయి కదా సార్. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 1,75,000 కోట్లు ఒక ఏడాదిలోనే తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఇది మా ప్రభుత్వం చేసిన దాంట్లో దాదాపుగా 52% ఒక్క సంవత్సరంలోనే తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని చెప్పి కరెక్ట్. ఆరోపిస్తున్నారు. రోజు చూస్తున్నాం కదా మరి ఆ డబ్బులు కరెక్ట్ ఆ కాదు. డబ్బులన్నీ రాజధానికి ఖర్చు పెట్టలేదా? మరి ఇంక వాళ్ళకి వేరే ప్రాధాన్యాలు ఉన్నాయా? ఇప్పుడు మనం రోజు పేపర్లో చదువుతున్నామండి. అక్కడ లోన్ తెచ్చారు, ఇక్కడ లోన్ తెచ్చారు, ప్రభుత్వం హామీగా ఉండి ఇది చేస్తుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కొంత వరల్డ్ బ్యాంక్ నుంచి అట్లాగే హుడ్కో నుంచి లోన్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు అని పదే విమర్శించిన తెలుగుదేశం పార్టీ ఏమీ తేడా లేదండి. వీళ్ళు అప్పుల మీద అప్పులు దానివల్లనే అవసరమైన దానికి ఉండవు.